Hi, welcome to Freedom Refined Sunflower Oil, Abhiruchi, powered by Jersey. మనకి జస్ట్ మినిట్ లో టేస్టీ వెరైటీస్ చేయడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళు ఎలాంటి వంటలు చేస్తారో చూద్దాం. ఫస్ట్ గుమగుమల్లో ఒక టేస్టీ వెరైటీ చూద్దాం. హలో రాజ్ గారు. హలో అండి. ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు గుమగుమల్లో? టొమాటో గుత్తికూర అండి. టొమాటో గుత్తికూర. అవునండి. ఓ, సో టొమాటో ఆపలంగానే ఉంటుందా? గుత్తులుగా చేసేసి మనం కొంచెం మసాలా టైప్ లో చేస్తున్నాం. ఓకే, చాలా బాగుంటుంది. ఓ నైస్. ఓకే, మరి టొమాటో గుత్తికూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టొమాటో గుత్తికూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 1/2 కిలో, చింతపండు గుజ్జు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, పల్లీల పేస్ట్ 1/2 కప్పు, నువ్వుల పేస్ట్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన ఉల్లిపాయ 1. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా మనం పోపు వేసేసుకోవాలి. సో ఇక్కడ ఈ టొమాటోలు ఏంటంటే కొంచెం గుత్తులుగా ఈ కనుప ఒకటి కట్ చేసేసి ఇలా ఘాట్లు పెట్టేసుకుని మనం రెడీ పెట్టేసుకోవాలండి. సో అందులో ఎలాగో స్టఫ్ చేసేది ఏమి ఉండదేమో కదా? లేదండి, అంటే దీంట్లో అంతా జ్యూసీగా ఉంటుంది కదా. స్టఫ్ చేస్తే కొంచెం వాటర్గా అయిపోయి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మసాలా పలంగా మనం అలా చేసేసి దాంట్లో వేసేస్తే అప్పుడు దీంట్లో లోపలికి వెళ్ళిపోతుంది మనకి. సో తీసుకునేప్పుడు కూడా ఒకే సైజులో ఉంటే మనకు ఈవెన్గా ఉంటుంది, మనకి ఈవెన్గా కూడా మగ్గుతాయండి. ఓకే, సో ఇలా రెడీ చేసేసుకుని మనం పక్కన పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నామండి. కొద్దిగా ఆయిల్, సో దీంట్లో కొద్దిగా పోపు దినుసులు, సో ఇవి కొంచెం వేగుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు. సో ఇక్కడ పేస్ట్ వచ్చేసి కొబ్బరి, నువ్వులు, పల్లీలు, ఈ పేస్ట్ మనం వాడుతున్నాం. కొబ్బరి, నువ్వులు, పల్లీలు. సో ఏదైనా 1-2 కాంబినేషన్స్ తో కూడా చేసుకోవచ్చు రాజు గారు? చేసుకోవచ్చండి, అంటే కొబ్బరి నువ్వులు లేదా కొబ్బరి పల్లీలు కాంబినేషన్ లో చేసుకోవచ్చు. ఏదైనా 2 ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మరీ ప్లెయిన్ గా అయిపోకుండా. ఎస్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి పేస్ట్, అలాగే పల్లీల పేస్ట్. సో ఇవి పచ్చివేనా రాజు గారు, లేకపోతే కొంచెం వేయించామండి. అలాగే నువ్వుల పేస్ట్, కొద్దిగా చింతపండు గుజ్జు, కొంచెం ఈ పులుపు ఉంటే బాగుంటుంది. అంటే ఆల్రెడీ మనం టమాటో తీసుకున్నాం, బట్ చింతపండు గుజ్జు పులుపు కూడా ఉంటే కొంచెం బాగుంటుంది డిష్లో. సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు అండి. సో కొంచెం మనకి మసాలా మగ్గితే మనం ఆ టొమాటోలు మనం కట్ చేసుకున్నాం కదా గుత్తులు, అవి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో నువ్వులు పల్లీలు యాడ్ చేసాం కాబట్టి కంటిన్యూగా మనం తిప్పుతూ ఉండాలి. స్పూన్ అడుగు పట్టేసే ఛాన్స్ ఉంటుంది. దేంట్లోకి కాంబినేషన్ బాగుంటుంది రాజు గారు? రైస్ తో బాగుంటుంది. సో పుల్కాలతో కూడా బాగుంటుంది, చపాతీ వాటితో కూడా తీసుకోవచ్చు. మెయిన్ గా అయితే రైస్ బాగుంటుంది, కాంబినేషన్ అనేది రైస్ తో బాగుంటుంది. సో పులావ్ లాంటి వాటితో కూడా మనం తీసుకోవచ్చు. కొంచెం మనకు మసాలా ఉంది కదా, బాగుంటుంది పులావ్ తో కూడా. సో ఇది కొంచెం మగ్గాలి. ఓకే ఓకే అండి, మరి ఇక్కడ మసాలా రెడీ అవుతుంటుంది, ఇలాగ మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు
ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి జుట్టు పొడిబారిపోయినట్లుగా ఉంటుంది, జుట్టు చివర్లంతా కూడా చిట్లిపోతూ ఉంటుంది, జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొబ్బరి నూనె, ఆముదం రెండు కలుపుకొని జుట్టుకి బాగా మసాజ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే ఈ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే. సో ఫ్రీగా ఇది మూవ్ అవుతుంది కదా. సో దీంట్లో మనం ముందుగా గుత్తులుగా కట్ చేసుకున్న టొమాటోలు. సో ఇవి మనకు హాఫ్ ఉడికితే చాలండి. సో టోటల్ గా మెత్తగా మెత్తగా కానక్కర్లేదు, లేకపోతే మనకు మొత్తం మ్యాష్ అయిపోతుంది అది. సో కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. వాటర్ ఇస్తారా? సో ఇలాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం మీడియం సైజ్ లో టొమాటోస్ ఉంటే బెటర్. టొమాటో కొంచెం సెలెక్టివ్ గా తీసుకుంటే బాగుంటుంది. అండ్ మనకి దేశీ టొమాటోలు అయితేనే టేస్ట్ బాగుంటుంది. హైబ్రిడ్ కంటే కూడా దేశీ ఆ పులుపు అనేది కొంచెం బాగుంటుంది మనకి మసాలా. ఎందుకంటే మనం ఏం దాంట్లో స్టఫ్ చేయట్లేదు కాబట్టి కొంచెం ఇదైతే ఆ పులుపుతో కొంచెం ఆ మసాలా అది యాడ్ అయితే టేస్టీగా, అది కొంచెం కమ్మదనం ఉంటుంది కదా, హైబ్రిడ్ వెరైటీ స్వీట్ టైప్ లో. ఇట్లా ఇంకోటి ఏదో డిష్ చేస్తారు కదా రాజు గారు, ఇలా అన్ని టమాటోస్ తో, హోల్ టమాటోతో పప్పులోనో దేంట్లోనే వేస్తారు. అది వరకు చేశారు. టొమాటో దాల్ కొంచెం అంటే హోల్ టమాటో వేస్తారు, లేకపోతే అంటే చిన్న సైజ్వి పెద్ద ముక్కలుగా చేసేసి ఎండింగ్ లో యాడ్ చేసేసి తీసేస్తారు. అవి ఉడకక ముందే అలా తీసేస్తారు. సో ఇది మూత పెట్టేసి కొంచెం మగ్గితే మనం తీసేసుకోవచ్చు. చూద్దామా రాజు గారు? ఓకే. సో ఆయిల్ కూడా బాగా ఫ్లోట్ అయింది కదండి. సో ఇవి కూడా కొంచెం మనకు మగ్గిపోయాయి. సో టమాటోలు కొంచెం ఇలా విచ్చుకున్నాయి కదా. అదంతా వాటర్ కూడా ఇలా వచ్చేసింది కదా బయటికి, ఫుల్ జ్యూస్ వచ్చేస్తుందండి దాంట్లో నుంచి. టమాటాలు మనం ఆపలంగా వేసాం కదా, సో వాటిలో ఉన్న జ్యూస్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సడన్ గా చూస్తే ఆయిల్ అనుకుంటారు కానీ అదేమో దాని ఇది జ్యూస్. సో పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో టొమాటో గుత్తి కూర రెడీ. ఓకే అండి, మరి టొమాటో గుత్తి కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో గుత్తి కూర తయారు చేసే విధానం. ముందుగా టొమాటోలని గుత్తులుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, పల్లీల పేస్ట్, నువ్వుల పేస్ట్, చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటోలు వేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో గుత్తి కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. నాచుగా టేస్ట్ చూద్దామా? ఓకే. చాలా కలర్ఫుల్ గా ఉంది డిష్. తినాలంటే చాలా జాగ్రత్తగా అలా ప్లేట్లో ఏమైనా పెట్టుకొని తింటే మనం ఆ టొమాటోతో టేస్ట్ చేయొచ్చు. గ్రేవీ మంచి టేస్ట్ వచ్చిందంటే స్పెసిఫిక్ గా ఒక ఫ్లేవర్ అని లేదు. సో దాంట్లో అవన్నీ కూడా యాడ్ చేసాం కదా, పల్లీలు, నువ్వులు, కొబ్బరి, కొంచెం చింతపండు కూడా యాడ్ చేసాం. అదే ఆ చింతపండు పులుపు అండ్ ఈ టొమాటో కూడా కొంచెం మగ్గి దాని పులుపు కూడా గ్రేవీ చాలా బాగుంది. ఒక్కొక్కసారి కొంతమంది చింతపండు అది ఎక్కువ వేస్తే మనకు ఓన్లీ ఆ పులుపు ఒకటి తెలుస్తుంది. అట్లా కాకుండా ఇందులో ఏంటంటే చాలా బ్యాలెన్స్డ్ గా పులుపు తెలుస్తుంది. అలా చాలా బాగుంది. అంటే ఇలాంటి వాటి వల్లే మనకి బేసిక్ గా డిష్ టేస్ట్ అనేది మనం మామూలుగా ఏంటంటే రెస్టారెంట్ వెళ్ళినాయి ఒక్కొక్కసారి మనం ఇంట్లో కూడా చేసుకున్నా ఆ టేస్ట్ ఎందుకు రావట్లేదు అనుకుంటాం. బట్ ఆ తీసుకునే ఆ క్వాంటిటీస్ అనేది కరెక్ట్ గా ఉంటే సేమ్ టేస్ట్ మనకి ఇంట్లో కూడా వస్తుంది. చాలా బాగుంది రాజు గారు. కొంచెం ఆ పులుపుతో ఆ పల్లి ఆ టేస్ట్, టొమాటో ఫ్లేవర్ వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి ఈ గ్రేవీ కర్రీ. సో దేనికైనా కూడా బాగుంటుంది, రోటీ కానీ లేకపోతే పలావ్ లాంటి వాటికి కూడా. మరి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
తేనె మనకు ఆరోగ్యానికి అలాగే సౌందర్య పోషణలోను ఇలా రకరకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ముఖం మీద కానీ మెడ చేతులు ఎక్కడైనా మచ్చలు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ తేనెతో కనుక బాగా మృదువుగా మసాజ్ చేసుకుని అలాగే ప్యాక్ లాగా ఉంచేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే క్రమంగా ఈ మచ్చలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం ఏం వెరైటీస్ చేస్తారో. హాయ్, మీ పేరు? ఆనంద్. ఆనంద్, ఏ కాలేజ్ ఆనంద్? ఐజమ్ శ్రీ శక్తి. ఓకే, ఏ ఇయర్ లో ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు థర్డ్ ఇయర్. ఓకే. హాయ్, మీ పేరు ఏంటండి? నా పేరు ప్రసాద్. ప్రసాద్, సేమ్ కాలేజ్? సో మీ ఇద్దరు సేమ్ బ్యాచ్? వెరీ గుడ్. సో మరి ఈ రోజు ఏం వెరైటీస్ నేర్పిస్తున్నారు? నేనైతే ఆలు కాజు షాజహానీ చేస్తున్నాను. ఆలు కాజు షాజహానీ, ఇదేంటి రెసిపీ? అంటే స్నాక్ లేకపోతే కర్రీ టైప్? కర్రీ టైప్ వస్తుంది. ఓకే, మరి మీరేం చేస్తున్నారు? నేను బ్రెడ్ ఐటమ్ గార్లిక్ రోల్స్. గార్లిక్ రోల్స్. ఓ, సో మరి ఫస్ట్ ఎవరు చేస్తున్నారు ఈ రోజు? రెండు హాటే కదా, సో ఫస్ట్ మీరు చేసేస్తారా? ఓకే ఓకే. మరి ఆలు కాజు షాజహానీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు కాజు షాజహానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, పాలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలని చూసారు కదా. సో ఈ ఆలు కాజు షాజహానీకి ఏంటంటే మనకి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ మనం ఏంటంటే ఆలు డీప్ ఫ్రై చేసుకోవాలి అండ్ సైమల్టేనియస్ గా గ్రేవీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. సో కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మేము ఆయిల్ హీట్ పెట్టేసుకున్నాము. సో బాయిల్ చేసిన ఆలుని మనం ఫస్ట్ డైరెక్ట్ గా డీప్ ఫ్రై చేసేసుకోవాలి, అంతేనా? డీప్ ఫ్రై చేసుకున్న ముందు బాయిల్ చేసి పెట్టుకోవాలి. బాయిల్ చేసి పెట్టుకున్నది డీప్ ఫ్రై చేయాలి. సో ఈ బంగాళదుంపలు ముందు ఉడికించేసి పెట్టేసుకోవాలి. ఇవి బేబీ పొటాటోనా లేకపోతే బేబీ పొటాటో చేసిన పొటాటో. మనం వెజ్జెస్ కూడా చేసుకోవచ్చు. కొంచెం ఇలా చేసుకుంటే కొంచెం ఈజీగా, చూడడానికి ఈజీగా ఉంటుంది, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే. సో అందుకని నేను స్కూప్ చేసి పెట్టాను. ఓకే, సో మనకి బేబీ పొటాటోస్ దొరికితే వాటితోనైనా చేసుకోవచ్చు అండి ఇది. లేకపోతే మన మామూలు బంగాళదుంపలు దొరికితే మన దగ్గర స్కూప్ చేసుకునేది ఉంటే దాంతో ఇలా స్కూప్ చేసేస్తే ఇట్లా రౌండ్ గా వచ్చేస్తాయి చిన్న చిన్న షేప్ లో. లేదు అనుకుంటే మనం మామూలు బంగాళదుంపని కట్ చేసి పీసెస్ గా చేసి కూడా మనము ఫ్రై చేసుకోవచ్చు. సో వేద్దామా ఇవి? ఆయిల్ కూడా రెడీ అయింది, వేసేద్దాం. సో ఇది కొంచెం కలర్ టర్న్ అయ్యే వరకు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు. ముందుగా మనం సాటేకి ఆయిల్ వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ క్యూమిన్ సీడ్స్ వేసుకుందాం. ఓ, ఇందులో ఆవాలు వేస్తే బాగుంటుందా? అంటే యూజువల్ గా ఇలాంటి డిషెస్ లో ఎక్కువ మసాలా దినుసులు అట్లా యూజ్ చేస్తుంటారు. అది నార్త్ ఇండియన్ స్టైల్ అనమాట, ఇది మన సౌత్ ఇండియన్ స్టైల్. అట్లా మార్చుకోవచ్చా దీన్ని? ఓకే, అంటే బేసిక్ గా ఈ డిషెస్ ఎలా ఉంటాయో అలాగే చేస్తే మనకి ఆ ఫ్లేవర్ అట్లా బాగుంటుంది అంటారు కదా. ఇప్పుడు ఇది మీకు కాలేజ్ లో నేర్పించిన రెసిపీ? కాలేజ్ లో నేర్పించిన రెసిపీ. ఓకే ఓకే. ఇది ఇంకా కలర్ రావాలా మనకి? కొంచెం వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి. సో ఇంకా మనకి కారం అంతా ఇదేనా లేకపోతే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తాం? పౌడర్ ఇది యాక్చువల్ గా వైట్ గ్రేవీ అండి. వైట్ గ్రేవీయా? ఓకే. క్యాష్యూ నట్ వాడతాం మనం ఇంట్లో. సో కాబట్టి ఏదైనా మిర్చి పేస్ట్ లేదా హోల్ గరం మసాలా వాడతాం కొంచెం ఫ్లేవర్. ఓకే ఓకే, ఆ టేస్ట్ కి వాటి. ఓకే. సో మనకి కర్రీ వైట్ గ్రేవీలో వస్తుంది కాబట్టి మనం ఇక్కడ కారపొడి వాడుకోవట్లేదు. సో మనకి ఎంతైతే ఘాటు కావాలనుకుంటామో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఇట్లా పేస్ట్ లాగా వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ముక్కల్లాగా వేసుకున్నాం కదా ఇట్లా అయినా కూడా వేసుకోవచ్చు మనం. సో ఇవి సరిపోతాయి చూడండి. సరిపోతుంది. ఇది మనకి ఇప్పుడు సాటే అయిపోయిందండి. ఓకే. సో అండ్ ఇక్కడ పొటాటోస్ కూడా వేగిపోయాయి చక్కగా. ఇప్పుడే కొంచెం మనం పసుపు లైట్ గా కలర్ కోసం. ఓకే. హోల్ గరం మసాలా అండి. కొంచెం ఎక్కువ ఘాటు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకుంటాం. సో యూజువల్ గా ఇది ఎలా స్పైసీగా ఉంటే బాగుంటుందా లేకపోతే నార్మల్ స్పైసీగా ఉంటే బాగుంటుందా? నార్మల్ గా యూజువల్ అయితే నార్మల్ గా ఉంటుంది. మనం కొంచెం కారం ఎక్కువ తింటా అంటే ఇంకొంచెం మనం కారం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వైట్ గ్రేవీ పేస్ట్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో ఏమేమి వేసారు ఇందులో? ఏమేమి వేస్తాం అంటే
క్యాషూ నట్, గార్లిక్, జింజర్ అండ్ మిల్క్ తోటి పేస్ట్ చేసి పెట్టుకుంటాం. ఇందులో గార్లిక్ అండ్ జింజర్ కూడా యాడ్ చేస్తాం. అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి. ఓకే. సో క్యాష్యూస్ ముందే ఏమైనా నానబెట్టి అలా పెట్టుకోవాలా లేకపోతే డైరెక్ట్ గానే వేసుకోవచ్చు, నానైనా పెట్టుకోవచ్చు. కొంచెం వాటర్, గ్రేవీ టైప్ కాబట్టి కొంచెం వాటర్ పోద్దాం. ఇది కాంబినేషన్ దేంట్లో బాగుంటుంది మనకి? రైస్ కి అయితే బాగుంటుంది, రోటీలు వాటికి కూడా. ప్లెయిన్ రైసా లేకపోతే అట్లా బిర్యానీ లాంటి వాటిలో? ప్లెయిన్ రైస్. ప్లెయిన్ రైస్. బిర్యానీకి వాటికి మిర్చి మసాలా అవి బాగుంటాయి. ఓకే. ఇప్పుడు ఒకసారి ఒక 5 minutes కుక్ చేద్దాం దీన్ని. ఒక 5 minutes కుకింగ్ కాబట్టి పైన మూత పెట్టేసుకో. మనం సాల్ట్ యాడ్ చేసుకోలేదు ఇందాక వేయడం మర్చిపోయి. ఆల్రెడీ మనం బాయిలింగ్ అప్పుడు కొంచెం సాల్ట్ దాంట్లో వాడతాం, పొటాటో బాయిలింగ్ అప్పుడు. సో ఇప్పుడు గ్రేవీకి లైట్ గా వేసుకున్నాం. ఇది ఓన్లీ బంగాళదుంపతో చేసుకోవచ్చా లేకపోతే ఎనీ వెజిటబుల్ తో చేసుకోవచ్చా? ఎనీ వెజిటబుల్ అండి. బేసిక్ గా ఈ కర్రీ అనేది బంగాళదుంపతోనే చేస్తాం. ఓన్లీ బంగాళదుంప. మనం మిక్స్ వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు, క్యారెట్ ప్లస్ బీన్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. బేసిక్ గా ఏంటంటే మనం పొటాటోను వాడతాం. మెయిన్ బంగాళదుంప. ఇది మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఆలూస్ యాడ్ చేద్దాం. చిన్నగా ఒకసారి అవి విరిగిపోకుండా మిక్స్ చేసుకున్నాం లైట్ గా. ఈ స్టేజ్ లో కూడా మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లైట్ గా కొంచెం వాటర్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఒక 5 minutes దీన్ని ఉడకనిద్దాం. ఇట్లా మూత పెట్టేస్తే సరిపోతుంది ఒక 5 minutes. సో ఇంకా ఉడికితే మనకి రెడీ అయిపోయింది. చూద్దామా? చూద్దామా. సో రెడీ అండి, అయిపోయింది. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేయండి. లాస్ట్ లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాం. ఇప్పుడు ఆలు కాజు షాజహానీ రెడీ. ఓకే అండి, మరి ఆలు కాజు షాజహానీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు కాజు షాజహానీ తయారు చేసే విధానం. ముందుగా ఉడికించిన బంగాళదుంపలు కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, తరిగిన అల్లం, వెల్లుల్లి, పాలు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, గరం మసాలా, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, వేయించిన బంగాళదుంపలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు కాజు షాజహానీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఆలు కాజు షాజహానీ రాయల్ డిష్. చాలా టేస్టీగా ఉంది. ఆనియన్ పీసెస్ లా వేసుకున్నాం కదా మనము, ఆ గ్రేవీలో కొంచెం అవి తగులుతూ ఆనియన్ టేస్ట్. సో గ్రేవీ కూడా బాగుంది. సో కొంచెం రిచ్ గ్రేవీ కదా. సో బంగాళదుంపలు కూడా అంటే ఈవెన్ సైజ్ లో ఉండి వాటిని కొంచెం ఫ్రై చేసుకున్నాను డీప్ ఫ్రై లో. సో దానివల్ల ఏంటంటే టేస్ట్ బాగా పెరుగుతుంది దానికి. సో హెల్త్ పరంగా పర్లేదు, అప్పుడప్పుడు మనం ఇలాంటి తీసుకోవచ్చు. అకేషనల్ గానే మనం ఇట్లాంటివి చేసుకుంటాం కాబట్టి హ్యాపీగా చేసేసుకోవచ్చు. బాగుంది, టేస్టీగా, కొంచెం అల్లం ఘాటు ఇవన్నీ కూడా తెలుస్తూ. వెరీ నైస్. సో చూసారు కదండి, మంచి టేస్టీ వెరైటీ. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఒక టబ్ తీసుకుని అందులో గోరువెచ్చటి నీళ్లు వేసుకుని ఒక కొద్దిగా షాంపూ వేసుకుని అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఒక 15 నిమిషాల పాటు పాదాలు అందులో ఉంచుకుని దాని తర్వాత స్క్రబ్ తో కానీ బ్రష్ లేదా ప్యూమిక్ స్టోన్ తో మృదువుగా క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే, ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి డెడ్ స్కిన్ అంతా కూడా పోయి పాదాల దగ్గర చర్మం మృదువుగా హెల్దీగా తయారవుతుంది. ఓకే అండి, మరి ఒక వెరైటీ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో రెడీ ఆనంద్?
సో అదేంటి గార్లిక్ రోల్. ఓకే మరి గార్లిక్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. గార్లిక్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 250 గ్రాములు, కోడిగుడ్డు 1, పంచదార 2 టీ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఈస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు. ఓకే మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఫస్ట్ మనం ఫ్లార్ తీసుకుందాం. సో ఫస్ట్ మైదా వేసుకుందాం. నెక్స్ట్ మనం కొంచెం షుగర్ వేసుకోవాలండి. ఒక 5 grams లైట్ గా. కొంచెం ఈస్ట్ అండి. ఈ ఈస్ట్ కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదా? లేకపోతే ఈస్ట్ ఎగ్జాక్ట్ గా ఉండాలి. 5 grams అంటే చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా, దాన్ని బట్టి. ఓకే. సాల్ట్ కొంచెం లైట్. ఎంత కలిపేసుకోవాలి. చాలా ముద్దలా చేసేసుకోవటమేనా? చపాతీ పిండిలాగా అలా కలిపేసి. చపాతీ పిండిలా కలుపుతో అలా కలిపేసేయాలి. కానీ చపాతీ కన్నా కొంచెం సాఫ్ట్ ఉండాలి. ఇంకా పిండి అనేది ఇంకా సాఫ్ట్ ఉండాలి. ఇప్పుడు ఇది కలిపేసిన తర్వాత ఏమైనా కాసేపు అట్లా నానపెట్టాలా? ఇందులో కొంచెం సాఫ్ట్ అవ్వాలి. ఇది కొంచెం టైం ఒక 10-15 minutes ఇస్తుంది. ఎందుకంటే ఆ ఈస్ట్ అనేది యాక్షన్ అవుతుంది దీని మీద. సో ఆ పిండిని సాఫ్ట్ చేస్తుంది. సో అయితే ఈ పిండి కలిపేసినాక ఒక 15-20 minutes మనం పక్కన అయితే కంపల్సరీ పెట్టాల్సింది. ఓకే. మరి ఇప్పుడు మనం ఇది కలిపి ఇమీడియట్ గా చేసేస్తామా లేకపోతే వెయిట్ చేద్దామా? ఆల్రెడీ రెడీ చేసిన పిండి నేను రెడీ చేసి పెట్టాను. దీంతో చేసేద్దామా? ఆల్రెడీ దీనికి మ్యారినేషన్ మొత్తం చేశాను. ఇప్పుడు ఇదంతా 15-20 minutes అయిందా? ఇది కలిపి 15-20 minutes అయింది. ఓకే. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసేసి దీనిలో తరిగిన వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను నేను. ఓకే. సో మనం పిండి కలిపేటప్పుడే వెల్లుల్లిపాయ యాడ్ చేసేయాలి. ఓకే. దీనికి పొడిపిండి ఏం అక్కర్లేదా రోల్ చేసుకోవడానికి? పొడిపిండి ఎక్కువ వేస్తే అది రోల్స్ కొంచెం పైన ఏం కాదు, ఇది నార్మల్ గానే రోల్ అయిపోతుంది. ఓకే. ఇంకా అవి అంతేనా? బాల్స్ చేసిన తర్వాత పైన కొంచెం అదే మనం గార్లిక్ కొంచెం వేసేసి ఇంకా బేకింగ్. కానీ బేకింగ్ చేసే ముందు కొంచెం ఎగ్ పైన వేస్తే, ఎగ్ అండ్ వాటర్ మిక్స్ చేసి పైన వేస్తే కలర్ వస్తుంది, గోల్డెన్ బ్రౌన్ అనే కలర్ వస్తుంది. సో ఎగ్ కంపల్సరీ దీనికి? కంపల్సరీ అంటే ఎగ్ తిన్నోళ్ళు, ఎగ్ నాన్ వెజిటేరియన్స్ అయితే నార్మల్ గా బటర్ వేసుకుంటే కొంచెం బటర్ తో. ఓకే. ఎగ్ వేసుకుంటే కలర్ బాగా వస్తుంది, క్రస్ట్ బాగుంటుంది. ఓకే. సో ఎగ్ తింటే మనం ఎగ్ తో చేసుకోవచ్చు, ఎగ్ తినకపోతే మనము బటర్. ఓకే. సో ఇది మనకి బ్రేక్ఫాస్ట్ లో అలా ఈవినింగ్ టైం, ఇది మెయిన్లీ బ్రేక్ఫాస్ట్, అదర్వైజ్ ఈవినింగ్ టీ టైం లో అలా బాగుంటుంది. మోస్ట్లీ సూప్ తో కూడా బాగుంటుంది. ఇది గార్లిక్ ఫ్లేవర్డ్ కదా, గార్లిక్ అండ్ టీ అంత మంచిగా. సో సూప్ అండ్ గార్లిక్ బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చాప్డ్ గార్లిక్ తీసుకొని దీని మీద జస్ట్ ఇలా గార్నిష్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఇలా ఈ బ్రెడ్ చేసుకోవాలంటే ఏదైనా ఈ రోల్స్ ఎనీ ఫ్లేవర్ తో చేసుకోవచ్చా? ఎనీ ఫ్లేవర్. నార్మల్ హెర్బ్స్ ఉంటాయి కదండి, బేసిల్, ఆర్గానో అని పిజ్జాలో వేసుకుంటాం. అవునవును, అది కూడా వేసుకోవచ్చు. సో ఏదైనా అంటే హాట్ మిక్స్ బాగుంటుందా? స్వీట్ కూడా ఉంటుంది, లైక్ మిల్క్ ఉంటుంది. అంటే ఎక్కువ స్వీట్ ఉంటుంది, బ్రెడ్ రోల్స్ ఎక్కువ స్వీట్ ఉంటుంది. అదర్వైజ్ మైల్డ్ మనం తినే మిల్క్ బ్రెడ్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎగ్ అండ్ కొంచెం వాటర్ మిక్స్ చేసేద్దాము. ఆల్రెడీ ఇక్కడ మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇలాంటి బ్రష్ ఒకటి ఉంటే దాంతో పాటు బ్రషింగ్. ఇప్పుడు దాంట్లో ఎగ్, వాటర్, హోల్ ఎగ్ అండ్ కొంచెం వాటర్ వేసి, సో గుడ్డు మొత్తం కొట్టేసి దాంట్లో కొద్దిగా నీళ్ళు వేయాలా? ఓకే. ఎందుకు గుడ్డు స్టిక్ అయిపోతుంది కదా? బానే స్టిక్ అయింది, కానీ కన్సిస్టెన్సీ లైట్ గా ఉండాలి దీంట్లో. లేయరింగ్ ఉండకూడదు అన్నమాట. ఓకే. సో ఇలా రోల్స్ చేసిన తర్వాత దీన్ని ఒక 10 minutes మనం సైడ్ పెట్టాలి. మళ్ళీ మనం అప్పుడు ఈస్ట్ యాక్షన్ ఇచ్చాము, సేమ్ అదే అట్లానే అవ్వాలి. ఈస్ట్ యాక్షన్ కొంచెం సైజ్ దీని పేరు అండ్ కొంచెం ఇంకా సాఫ్ట్ అవుతుంది రోల్స్. సో ఆల్రెడీ అంతా చేసిన తర్వాత కూడా 10 నిమిషాలు పక్కన పెట్టాలి. మనం ఇది ఎంతసేపు బేక్ చేయాలి? ఒక 15 to 20 minutes కలర్ బట్టి, అండ్ at 220 degrees Celsius. 200 to 220 దాకా. ఓకే. ఫస్ట్ ఒక 15 minutes పెట్టుకొని
కలర్ చూసుకొని మళ్ళీ ఒక టెక్స్చర్ అంతా చూసుకొని మళ్ళీ ఇంకో 5 minutes కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు. అదే అవెన్ కొన్ని మైక్రోవేవ్ అయితే మీకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓకే, సో అయితే మరి వెయిట్ చేద్దామా ఒక 10 నిమిషాలు. ఆల్రెడీ మనం ఒక బేకింగ్ ట్రే డస్ట్ చేసి పెట్టుకున్నాము ఫ్లవర్ తోటి. ఇప్పుడు ఇందులో సెట్ చేసేస్తే సో కొంచెం ముందే మనం ట్రేలో కాస్త ఇట్లా మైదా వేసి పెట్టేస్తే అంటుకోకుండా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు పెట్టేద్దామా? సో ఇప్పుడు అది ఒక 15 minutes చూసి మనకు అవ్వకపోతే మళ్ళీ ఒక 5 minutes పెట్టుకొని తీసేసుకోవచ్చు. ఓకే, వెయిట్ చేద్దాం. సో ఆల్రెడీ ఒక 15 minutes పెట్టాము, మళ్ళీ తర్వాత ఒక 5 minutes పెట్టాము. సో అయిపోయింది. సో ఇంక ఇప్పుడు తీసి చూస్తే మనకి రోల్స్ ఎలా ఉన్నాయో తెలిసిపోతాయి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మన కలర్ కూడా ఆల్రెడీ గోల్డెన్ అన్నట్టు వచ్చింది. అండ్ ఉన్న గార్లిక్ కూడా గార్నిష్ లాగా. సో ఇప్పుడు మనం దీన్ని ఒక బాస్కెట్ గార్లిక్ రోల్స్ రెడీ. సూపర్, చాలా బాగా వచ్చాయి యాక్చువల్గా, మంచి బాగా పొంగా ఇవి. నైస్. సో మరి గార్లిక్ రోల్స్ కూడా రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గార్లిక్ రోల్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, పంచదార, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలా చేసుకోవాలి. వీటిపై తరిగిన వెల్లుల్లి ఉంచాలి. కోడిగుడ్డు సన్నని బాల్స్ పై అద్దుకొని కాసేపు పక్కన ఉంచాలి. ఆపై డస్టింగ్ చేసిన బేకింగ్ ట్రేలోకి తీసుకుని అవెన్ లో ఉంచి 220 డిగ్రీల వద్ద 15 నుంచి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, గార్లిక్ రోల్స్ రెడీ. ఓకే, మరి గార్లిక్ రోల్స్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. బ్రెడ్ రోల్స్ ఏంటంటే మనకి బయట నుంచి తెచ్చుకుంటాం, బేకరీ కానీ అక్కడ నుంచి వెళ్ళేసి. అలా కాకుండా అంటే మైక్రోవేవ్ ఇంట్లో ఉంటాయి. సో ఈజీగా ఇంట్లోనే ఇలా అంటే మనకు కావాల్సిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకున్నప్పుడు గార్లిక్ వేసాము, లేదా జింజర్ వేసుకొని చేసుకోవచ్చు, ప్లెయిన్గా చేసుకోవచ్చు, కొంచెం స్వీట్గా చేసుకోవచ్చు. సో నచ్చినట్టుగా చేసుకోవచ్చు. సో ఇవి కాంబినేషన్ సూప్ తో బాగుంటుంది అన్నారు కదా. అదర్ దెన్ సూప్ ఇంకా దేంతో నార్మల్ గానే తినొచ్చు. నార్మల్ ఉట్టిగా అలా తినేసేయచ్చు. బటర్ అలా తీసుకొని తినేసేయచ్చు. ఓకే ఓకే, సో బాగున్నాయి ఆనంద్. నైస్. ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు మనము. అంటే బేకరీ ఐటమ్స్ కూడా ఇట్లా మీ ఇలాంటి స్టూడెంట్స్ వచ్చినప్పుడు బాగా చూపిస్తున్నారు అండ్ చాలా ట్రై చేస్తున్నారు కూడా. వెరీ టేస్టీ, బాగుంది. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు కూడా చక్కగా వచ్చి మంచి వెరైటీస్ చేసి చూపించినందుకు. సో ప్రసాద్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. వెల్కమ్. అండ్ ఆనంద్, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే అండి, మరి మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన టేస్టీ వెరైటీస్ అందరికీ చేసి చూపించాలి అనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. తులసి ఎంతో పవిత్రమైంది కదా, అలాగే ఇందులో అన్ని రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. రకరకాల ఇన్ఫెక్షన్స్ ని దూరం చేయడంలోనూ, జ్వరం లాంటివి తగ్గించడంలోనూ, గొంతు సంబంధ సమస్యలు తగ్గించడంలోనూ అన్నింటిలోనూ తులసి మనకి ఎంతగానో సహాయపడుతుంది. మామూలుగా ఉదయాన్నే పరగడుపున ఒక 3-4 తులసాకులు కనుక నములుతూ ఉన్నట్లయితే ఒంట్లో కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఓకే, మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ రాజు గారు? స్నాక్ ఐటమ్ చేస్తున్నాను, గోబీ పకోడీ. గోబీ పకోడీ, ఎస్, మంచి టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. అవును. సో ఈ సీజనల్ గా చాలా బాగుంటుంది. ఓకే, సో కొంచెం క్రంచీగా కాస్త జ్యూసీగా గోబీకి నేచురల్ ఇది ఉంటుంది కదా. సో చాలా బాగా వస్తుంది. ఓకే,
ఓకే అండి, మరి గోబీ పకోడీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోబీ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన కాలీఫ్లవర్ 1 కప్పు, శనగపిండి 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి పకోడీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో మిక్సింగ్ చేసుకునే కంటే ముందుగా మనం ఫస్ట్ ఆయిల్ వేడి పెట్టుకోవాలి కదా. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్ గా ఉంటుంది, డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుంది. అంటే ఆయిల్ చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. సో ఇదే ఆయిల్ వాడుతున్నామండి మనం. సో ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. సో ఇది మనకు వేడైనంత లోపు మనం మిగతా ప్రాసెస్ అనేది చేసేసుకోవచ్చు. సో ఒక మిక్సింగ్ బౌల్లో గోబీ రఫ్గా తురిమేసి పెట్టేసుకున్నామండి. దీంట్లో కొంచెం బైండింగ్ కొరకు శనగపిండి, కొద్దిగా అంటే కరకరలాడడానికి బియ్యపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, సో కొద్దిగా కారం. సో ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుని కొద్దిగా వాటర్ ఇస్తారా? సో పకోడీ పిండిలో కొంచెం గట్టిగానే కలిపేసుకోవాలండి. సో మీరు మిక్స్ చేసేస్తుంటారా రాజు గారు? మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. చాలా మందికి కళ్ళ చుట్టూ ముడతలు వస్తూ ఉంటాయి. మరి ఈ ముడతలు తగ్గాలి అంటే రకరకాల క్రీములు మనం అప్లై చేస్తూ ఉంటాం. అలా కాకుండా సహజ సిద్ధంగానే పాల మీగడతో మృదువుగా కళ్ళ చుట్టూ కనుక మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే, వారానికి ఒక 3 సార్లు కనుక ఇలా చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఈ ముడతలు క్రమేపీ తగ్గుతాయి. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే, సో ఆయిల్ కూడా రెడీ అయిపోయింది. సో యూజువల్ గా గోబీ పకోడీ అనగానే అందరు కొంచెం అట్లా శనగపిండిలో ముంచి అలా వేసుకుంటారు కదా. కొంచెం ఇలా వేసుకుంటే ఏంటంటే మనకు గోబీ ఫ్లేవర్ కూడా ఎక్కువ తెలుస్తూ ఉంటుంది, మనకి కరకరలాడుతూ ఎక్కువగా వస్తుంది. సో అది కరకరలాడుతూ రావాలంటే అది మొత్తంగా మనకు ఏం లేకుండా అది మొత్తంగా ఫ్రై అయిపోతుంది. అది అవును, అలా ఉట్టి గోబీ వేస్తే అది మళ్ళీ ఏదో డిఫరెంట్ అయిపోతుంది. కాబట్టి మనం శనగపిండిలో ముంచినా కూడా కొంచెం అంత క్రంచీగా రాదండి, లోపల మెత్తగానే ఉంటుంది, పూతపిండి ఉంటుంది కాబట్టి. అవును, సో ఇలా అయితే మనకి ఆ పకోడీ టెక్స్చర్ వస్తుంది. ఆ కరకరలాడుతూ తినేటప్పుడు ఆ గోబీ ఫ్లేవర్ అంతా కూడా బాగా తెలుస్తుంది. ఓకే, కొంచెం స్లో ఫైర్ లో చేసేసుకుంటే మనకి పకోడీ రెడీ అవుతుంది. సో కాసేపటి దాకా మనం కలుపుకుండా ఉంటే అది కొంచెం సెట్ అవుతుంది. ఆ తర్వాత మనం మిక్స్ చేయొచ్చు. సో అప్పుడు అన్ని వైపులో బాగా వేగుతుంది. సో పైకి వచ్చినాయి అన్ని కూడా మనకు మంచిగా కరకరలాడుతూ వస్తాయి. స్లో ఫైర్ లో చేస్తే ఏంటంటే కొంచెం లోపల వరకు కూడా బాగా మగ్గుతుంది. ఎస్, ఓకే, కాసేపు అలా ఇంకా వదిలేసేద్దామండి. సో ఈలోగా కార్వింగ్ చేస్తాను, ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. సో దేంతో? టొమాటో ఒక ఫ్లవర్ షేప్ లో పెడుతున్నాను. చిన్న సైజ్ తీసుకున్నాను. 8 అండి. ఈ సీడ్ అంతా తీసేస్తున్నాం. ఓకే,
సో ఈ టొమాటో కూడా కొంచెం మనకు మీడియంగా ఉంటే బాగుంటుంది, మరీ పండింది కాకుండా మరీ పచ్చిది కాకుండా. ఓకే ఓకే, కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది అనమాట. బేసిక్గా కార్వింగ్స్ మనకి ఇది బెస్ట్ కదా, హైబ్రిడ్ టొమాటో చాలా బెస్ట్. క్యారెట్ వచ్చేసి మధ్యలో ఒక సర్కిల్లా పెడుతున్నాను, అలాగే క్యాప్సికమ్ కూడా. సో వాటి మధ్యలో కొంచెం వేరియేషన్, కలర్ వేరియేషన్ తెలియడానికి క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి అరేంజ్ చేసుకోవడం అంటే మనకి ఈజీగానే, కొత్తగా ట్రై చేసుకునే వాళ్ళకి ఇది కొంచెం బాగుంటుంది. టోటల్గా మనం అరేంజ్ చేసుకునే దాని మీద, ఆ కలర్ కాంబినేషన్ మనం తీసుకునే వెజిటబుల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇవి తీసేద్దామా? రెడీ అయిపోయాయండి ఇప్పుడు. వావ్, చాలా బాగుంది రాజు గారు ఫ్లవర్. థ్యాంక్ యూ. బాగా వేస్తే మనం ఇలా తీసుకున్నప్పుడే ఆ సౌండ్ వస్తుంది, కొంచెం గలగల అనే సౌండ్ వస్తుంది. సో దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు అది పకోడీ ఎలా ఉంది అనేది. సో అలాగే ఫ్రీడమ్ ఆయిల్ తో చేసాం కాబట్టి సో ఫుల్ టోటల్ గా మనకు డ్రైగా కనిపిస్తుంది ఇది. సో ఏమాత్రం ఆయిల్ పీల్చుకోలేదు. చాలా తక్కువ నూనెతో ఇలాంటి వంటలు చేసేసుకోవచ్చు. సో ఈ ప్లేట్ టోటల్ గా చాలా బాగుంది రాజు గారు, కలర్ఫుల్ గా. ఓకే అండి, మరి చూసారు కదా పకోడీ రెడీ. వేడివేడిగా టేస్ట్ చూసే ముందు గోబీ పకోడీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ పకోడీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో తరిగిన కాలీఫ్లవర్, శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గోబీ పకోడీ రెడీ. ఓకే, మరి గోబీ పకోడీ తయారీ విధానం చూసారు కదా, తీసుకుందాం. నవ్వులుతుంటే ఆ గోబీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఆ పైన ఉన్న ఆ గోబీ ఆ లేయర్ అంతా కూడా మంచి క్రంచీగా వస్తుంది. ఆ బియ్యపిండి కూడా కొంచెం యాడ్ చేసాం కదండి, సో ఆ కరకరలాడుతూ బాగుంది. గోబీ ఫ్లేవర్ ఎక్కువ బాగా తెలుస్తుంది మనకి. గోబీలో కూడా కొంచెం వాటర్ అది ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే ఇది ఓవర్ క్రిస్పీగా అయిపోలే, అప్పుడప్పుడు మనం పకోడీ గట్టిగా అయిపోయినట్టు వస్తుంది కదా. అవునండి, అలా కాకుండా ఇదేంటంటే గుల్లగా వచ్చినట్టు ఉంది. సో అంటే పకోడీలో కూడా చాలా ఏంటంటే చాలా మంది కలిపేసి ఒకేసారి పెట్టేసుకొని ఒక్కొక్కసారి అలా వేస్తూ ఉంటారు. బట్ మనం ఒక వాయి వేసేటప్పుడు అప్పుడే కొంచెం మిక్స్ చేసేసుకుని వేసుకుంటే ఎందుకంటే వాటర్ అనేది అప్పుడు కరెక్ట్ గా సరిపోతుంది, బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. సో ఆ చిన్న టెక్నిక్, ఫస్ట్ వేసేది బాగా వస్తుంది, ఆ తర్వాత వేసేది కొంచెం మెత్తగా వస్తుంది. ఎందుకంటే ఉప్పు కారం తగిలిన తర్వాత ఆ వెజిటబుల్ కానీ మనం తీసుకునే దాంట్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు ఆ వాటర్ క్వాంటిటీ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది అక్కడ. సో మెయిన్ రీజన్ అది. సో వాయికి మనం కలుపుకుంటూ ఉంటే ఆ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటేలా సేమ్ ఒకేలా వస్తుంది టెక్స్చర్ కూడా. ఓకే, నైస్, బాగున్నాయి రాజు గారు, టేస్టీగా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేసి చూడండి పకోడీ. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పాలు మంచి బలవర్ధకమైన ఆహారం. పసిపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ పాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అలాగే రోజుకు ఉదయం సాయంత్రం 2 గ్లాసుల చొప్పున పాలు తీసుకుంటూ ఉన్నట్లయితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మరి పాలు రోజు తీసుకోవడం వల్ల ఇంకో ఉపయోగం కూడా ఉందండి. అదేంటంటే పళ్ళ చుట్టూ ఉన్నటువంటి చర్మం, చిగుళ్ళు అంతా కూడా బలంగా దృఢంగా తయారవడమే కాకుండా పళ్ళ మీద ఉన్నటువంటి ఎనామిల్ పొర దెబ్బతినకుండా ఉంటుంది. ఓకే అండి, మరి ఈరోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి ఇప్పుడు తెలుసుకుందాం.
టొమాటో గుత్తికూరలోని పోషకులు ఎలా ఉన్నాయి? పల్లీలు, నువ్వులు, కొబ్బరి. సో ఎండు కొబ్బరి కూడా నట్ అండి. ఆల్ ద 3 ఆర్ నట్స్. నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ అంటే అందులో భాగంగా మనకు ఆయిల్ కూడా ఉంటుందని అర్థం. సో ఇప్పుడు ఇవి అవసరమా, ఎంత మేరకు వాడాలి అంటే ఖచ్చితంగా నట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి మన డైట్లో. నట్స్లో ఉన్న పోషక విలువలు అనేకం. దాన్ని సింగిల్ అవుట్ చేసి అందులో ఉన్న ఫ్యాట్ ఒక్కటే చూడటం కరెక్ట్ కాదు. మనకు అందులో ఉన్న కొవ్వు కూడా ఎలా అంటే టైలర్ మేడ్ టు అవర్ నీడ్స్. మన బాడీలో ఎటువంటి కొవ్వు పదార్థాలు అవసరం ఉన్నాయో అటువంటివి మనకు ఇందులో ఉంటాయి. బట్ ఒక విషయం అండి, 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్లో మనకు 9 క్యాలరీస్ వస్తాయి. 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్లో 4 క్యాలరీస్ వస్తాయి. 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్లో కూడా మనకు 4 ఉంటాయి. సో మనకు ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే కొవ్వులో ఉన్న క్యాలరీస్ ప్రోటీన్లో తర్వాత కార్బోహైడ్రేట్లో ఉన్న వంటి కంటే డబుల్, మోర్ దెన్ డబుల్. ప్రోటీన్, కార్బోహైడ్రేట్ తీసుకున్నంత క్వాంటిటీ మనం ఫ్యాట్ తీసుకోవద్దు, అంతే. సో ఇప్పుడు ఉదాహరణకి టొమాటోస్ అండ్ చింతపండు ఇవి ఒక 250 to 300 గ్రామ్స్ వాడితే క్యాలరీస్ లిమిట్లో ఉంచుకోవాలి అనుకున్నప్పుడు 15 to 20 గ్రామ్స్ నట్స్ వాడుకుంటే ఈ టొమాటో గుత్తికూర అంటే ఈ 15 గ్రామ్స్ అనేవి 3 కలగలిపి వాడుకుంటే మనకు క్యాలరీస్ అనేవి లిమిట్లో ఉంచుకోవచ్చు. ప్లస్ ఆయిల్స్లో, నట్స్లో ఉన్న పోషక విలువలను కూడా మనము యూస్ చేసుకోవచ్చు. ఎటువంటి ఫ్యాట్ మనకు ఇంపార్టెంట్ కాదు అంటే ఇప్పుడు ఆలు, కాజు, షాజహాని. కాజులో ఉన్న కొవ్వు మనకు అవసరమైనదండి. కాకపోతే బంగాళదుంపలు డీప్ ఫ్రై చేసినప్పుడు ఉన్న ఫ్యాట్ అనేది మనకు చాలా హానికరమైనది. సో ఏదైనా ఆ ఆయిల్ని హీట్ చేసి కడాయిలో తర్వాత దాన్ని డీప్ ఫ్రై చేసే వస్తువులు నిత్యం అంటే రోజు తీసుకుంటే మనకు అంత మేలు చేయవు. ఈ పాయింట్ మనం డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గార్లిక్ రోల్స్ ఇస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండి. అంటే ఇక్కడ మనకు ఆయిల్ యూసేజ్ ఎక్కువ లేనప్పటికీ కూడా గార్లిక్ అండ్ మైదా. సో మైదా ఇస్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ రీఫైనింగ్ అండి. గోధుమ పిండిని మనం రీఫైన్ చేస్తూ చేస్తూ పోతే ఆఖరిగా దొరికే పదార్థం మనకు మైదా. సో దాన్ని ఫస్ట్ లెవెల్లో కానీ సెకండ్ లెవెల్లో కానీ సింగిల్ పాలిష్లో తీసుకుంటే మనకు చక్కటి గోధుమ పిండి లభ్యమవుతుందండి. దానితో గార్లిక్, ఈస్ట్, గుడ్డు, షుగర్ ఇవన్నీ ఉన్నాయి. మనం రోజువారీ డైట్కి దీనిని రికమెండ్ చేయలేము. గోబీ పకోడా ఇందాక నేను చెప్పినట్టు చక్కగా ఆయిల్ బాగా ఫ్రై చేసి 180 degrees పైన టెంపరేచర్ దానికి రీచ్ అయ్యాక ఫ్రై చేసే ఒక ఐటెం. ఖచ్చితంగా రోజు అయితే ఇలాంటి ఐటమ్స్ తీసుకురాదు. 2 things వలన తీసుకోరాదు. ఒకటి ఏంటంటే ద టైప్ ఆఫ్ ఫ్యాట్, మనం వాడే ఆయిల్ డీప్ ఫ్రై చేస్తున్నాం అదొకటి. రెండోది క్యాలరీస్ ఎక్కువ యాడ్ చేసేస్తూ ఉంటాం తెలియకుండానే. 100 గ్రామ్స్ ఆఫ్ పకోడీలో మనకు 600, దాదాపు 600 క్యాలరీస్ రావచ్చండి. సో దట్స్ నాట్ వెరీ హెల్దీ. కానీ మనం ఫస్ట్ చూసిన రెసిపీ టొమాటో గుత్తి కూరలో చక్కగా నట్స్ వేసుకొని, టొమాటో ఈజ్ అ బ్యూటిఫుల్ వెజిటబుల్ అండి. కొన్ని రకమైన వెజిటబుల్స్ మనం రోజు తీసుకుంటే వీఆర్ డన్ యాక్చువల్లీ. మనకి చక్కటి పోషకాలు వస్తాయి. అందులో టొమాటోని మనం పేర్కోవచ్చు. సో ఖచ్చితంగా ఈ రెసిపీని నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు ఈరోజు అన్ని వెరైటీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. గోబీ పకోడీ చక్కగా కరకరలాడుతూ బాగుంది. అండ్ టొమాటో గుత్తికూర కూడా బాగుంది. కొంచెం టొమాటో పేస్ట్, ఆ పులుపు అంతా కూడా. అండ్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా మంచి వెరైటీస్ చేశారు. చాలా బాగున్నాయి. రెండు కూడా టేస్టీ వెరైటీస్, అన్ని కూడా బాగున్నాయి దేనికదే. సో మరి చూసారు కదండి వాళ్ళ వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. Bye.